వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. పర్మనెంట్ కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అవుట్ సోర్సింగ్ అయితే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఈ జాబ్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, మీ ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, టోటల్లీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఏజ్ ఎంత ఉండాలి, ఎన్ని డిస్టిక్లో ఎన్ని పోస్టులు రిలీజ్ అయినాయి, అన్ని టోటల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఎండ్ వరకు చూడండి. గాయ్స్, ఇక్కడ మీరు మెయిన్ డీటెయిల్స్కి వస్తే, మార్నింగ్ నుంచి న్యూస్ వైరల్ అవుతుంది ఆర్టీసీ సంబంధించిన నోటిఫికేషన్ గురించి. మార్నింగ్ నుంచి దాదాపు అన్ని న్యూస్లలో వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే డిపో మేనేజర్ ఉంటాడో వాళ్ళతోటి మాట్లాడి మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1500 కండక్టర్ పోస్టులు జారీ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే, మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల అభ్యర్థులు అందరు ఎలిజిబుల్. అండ్ మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ జాబ్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేయవచ్చు. క్వాలిఫికేషన్ గురించి చాలామందికి డౌట్ అవుతుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే చాలు. రాష్ట్ర ప్రభుత్వం 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్ని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ నుంచి ఏదైతే టీజీఆర్టీసీలో కన్వర్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. అవుట్ సోర్సింగ్లోనే ఉండే. ఇప్పుడు ఫస్ట్ టైం టీజీఆర్టీసీ వచ్చినాక ఫస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేస్గా నడిచింది. ఇప్పుడు అఫీషియల్గా నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 10th మార్క్స్ బేస్గా సెలెక్ట్ అవుతారు. ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్న ఇదే ప్రాసెస్కి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా కండక్టర్ బేస్ ఏదైతే మార్క్స్ బేస్ ఉన్నో దాన్ని చూసే సెలెక్ట్ చేయడం జరిగింది. మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఒక్కొక్క డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ చెప్తా వినండి. ఒక్క డిస్టిక్కి 30 నుంచి 40 ఎన్ని ఉంటాయి, నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఉంటాయి, వరంగల్ జిల్లాలో ఎన్ని ఉంటాయి. సో ఈ యొక్క పర్టికులర్గా ఒక్క జిల్లాకు 30 నుంచి 40 పోస్టులు రావడం. కొన్ని జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని జిల్లాలో తక్కువ ఉండొచ్చు. మినిమం అవరేజ్గా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా కండక్టర్ కాకుండా డ్రైవర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ జరిగినప్పుడు సేమ్ 18 నుంచి 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉండే. దాని ప్రకారం ఇప్పుడు కూడా అదే చేయడం జరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది క్లియర్. 18 నుంచి 40 ఇయర్స్ వరకు మనకు జాబ్ రావడం జరుగుతుంది. ఏజ్ క్లియర్ అయిపోయిందా మన డౌట్? మనకు శాలరీ వచ్చేసి 18,000 నుంచి 52,000 వరకు ఉండడం జరుగుతుంది. సో ఇంకా ఇతర అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. డిపో మేనేజర్ చెప్పడం ప్రకారం మనకు ఒక ఫ్రెషర్కి 25,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ మనమే వీడియో ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి జాబ్ మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్.